పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి అన్నంరెడ్డి ఆదిపురాజ్ భారీ ర్యాలీతో అశేష జనవాహిని నడుమ అభిమానులు, మద్దతుదారులు, కార్యకర్తలతో పెందుర్తి ఎంఆర్ఓ ఆఫీస్కి చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మేము చేసిన అభివృద్ధి, మేము చేసిన సంక్షేమం చూసే మాకు ఓటు వేయాలని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రభుత్వం మాది అని అన్నారు. నేను పుట్టి పెరిగింది ఈ నియోజకవర్గంలో అని, నా కడ వరకు ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. देखा नहीं पहले सर 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 जय जगह आदिपुराज गाరు అందరికీ నమస్కారం. ఈరోజు మళ్ళీ రెండోసారి కూడా పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నాను. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ పెందుర్తిలో నామినేషన్ వేయడం కూడా జరిగింది. మరి రెండోసారి కూడా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ 5 సంవత్సరాల్లోని కూడా మరి కరోనాకు సంబంధించి 2 సంవత్సరాలు మనం తీసేస్తే కేవలం 3 సంవత్సరాలని అని చెప్పుకోవాలి. ఈ 3 సంవత్సరాలని కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఇవాళ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది. అంతేకాకుండా అభివృద్ధిలో కూడా సమానమైనటువంటి వాటా ఇవాళ పెందుర్తి నియోజకవర్గంలో మేము అభివృద్ధి చేయగలిగామనేటువంటిది కూడా ఇవాళ నేరుగా చెప్పగలుగుతున్నాం. ఇవాళ మేము చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఆయన ఆశీస్సులతో మేము చేసినటువంటి అభివృద్ధి ఇవాళ మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తుంది అని చెప్పి, శ్రీరామ రక్షగా ఉంటాయని చెప్పి ఇవాళ మేమందరం కూడా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఈ ప్రజలందరూ ఆశీస్సులు కూడా మళ్ళీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఇచ్చి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.